హలో అండి, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. ఇక ఈరోజు ఈ వీడియోలో మనం రీసెంట్గా చూసాము అటు ట్రంప్ రిలేటెడ్ టారిఫ్స్ మరి ముఖ్యంగా ఫార్మా సెక్టార్ మీద బాగా పడింది. దగ్గరగా 100% టారిఫ్స్ అనేది బ్రాండెడ్ డ్రగ్స్ మీద విధించడం జరిగింది. సో ఈ న్యూస్ రాగానే మెజారిటీ ఫార్మా స్టాక్స్ అన్నీ కూడా బాగా కరెక్ట్ కావడం చూసాము. అయితే మనము ఏం చేయాలి, ఫార్మా సెక్టార్ని ఏం చేయాలి, హోల్డ్ చేయాలా లేదా మరింత కొనుక్కోవాలా లేదా ఎగ్జిట్ కావాలా అనే అంశాలు. అయితే ఈ క్రమంలో ఏంటి అంటే మన ఎక్స్పోర్ట్స్ కాకుండా మన డొమెస్టిక్ సేల్స్ మీదే ఆధారపడిన ఫార్మా కంపెనీస్ ఏమన్నా ఉన్నాయా అనే అంశాలు ఈ వీడియోలో పూర్తిగా మనం మాట్లాడుకుందాం. సో దానికంటే ముందు నిఫ్టీ పరిస్థితి ఏంటి, నిఫ్టీ మళ్ళీ బ్యాక్ టు 25,000 బిలోకి వచ్చేసింది. సో లాస్ట్ 3 నెలలుగా గమనిస్తే నిఫ్టీ 25,000 దాకా వెళుతుంది. 25,400 నుంచి కొంచెం ఆ లెవెల్కి వచ్చినప్పుడల్లా కూడా సెల్లింగ్ అనేది రావడం చూస్తున్నాము. ఈసారి కూడా సేమ్ అదే జరిగింది. రీసెంట్గా అంటే ఫ్యూ డేస్ బ్యాక్ మనకి ఒక 10 డేస్ బ్యాక్ 25,400 దాకా వెళ్ళి మళ్ళీ ఇప్పుడు 24,654 దగ్గర క్లోజ్ అయింది. సో ఇక్కడ నుంచి నిఫ్టీ ఎలా ఉండవచ్చు అనేది కూడా మాట్లాడుకుందాం. ఓవరాల్గా నిఫ్టీ అయితే ఇదే విధమైన లాస్ట్ వీడియోలో కూడా చెప్పడం జరిగింది, ఇదే విధమైన ట్రెండ్ ఉండే అవకాశాలు ఉన్నాయి. సో మరోవైపు ఎఫ్ఐఎస్ నుంచి కానీ గమనిస్తే వాళ్ళు భారీ సెల్లింగ్ అనేది చేస్తూనే ఉన్నారు. ఈవెన్ ఈ మంత్లో కూడా సెప్టెంబర్లో కూడా ఇప్పటి వరకు దగ్గరగా 30,000 కోట్ల 30,000 crores నెట్ సెల్లర్స్గా ఉన్నారు. దానికి ముందు 2 నెలలు కానీ గమనిస్తే 47,000 crores అనమాట నెట్ సెల్లర్స్గా ఉన్నారు. కాకపోతే లాస్ట్ 2 months పోల్చుకుంటే ఇప్పటివరకు కొంచెం తగ్గింది. ఇంకా మనకి ట్రేడింగ్ సెషన్స్ ఉన్నాయి కాబట్టి ఈసారి కూడా 40,000 crores దాకా నెట్ సెల్లర్స్గా ఉండవచ్చు. కాబట్టి ఎఫ్ఐఎస్ ఇదే విధంగా సెల్లింగ్ చేస్తూ ఉంటే నిఫ్టీ న్యూ హైస్కి అయితే వెళ్ళకపోవచ్చు. అయితే క్రాష్ అయిపోతుందంటే అది కూడా జరగదండి, ఒక రేంజ్లోనే ఉండే అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ 24,200 ఆ లెవెల్స్ దగ్గర మళ్ళీ సపోర్ట్ తీసుకొని మళ్ళీ కొంచెం పైకి వెళ్ళడం ఇది జరుగుతుంటుంది. ఓవరాల్గా క్వాలిటీ స్టాక్స్లో బై అండ్ డిప్స్గా చెప్తాను. ఓవరాల్గా ఎకానమీ పరంగా ఎటువంటి ప్రాబ్లం లేదు. రీసెంట్గా మనకి ఈ జిఎస్టీ ఏదైతే ఉందో తగ్గించడము అనేది డొమెస్టిక్ ఎకానమీకి చాలా పాజిటివ్ అంశం అని చెప్పాలి. సో కన్జ్యూమర్ స్పెండింగ్ అనేది కొంచెం ఎక్కువ కావడానికి అవకాశం ఉంటుంది. సో దానికి సంబంధించి మరి ఇంకొక వీడియో చేద్దాము. సో కాబట్టి ఏంటంటే ప్రస్తుతానికి అయితే డొమెస్టిక్గా ఎటువంటి నెగిటివ్స్ అయితే ఎకానమీ పరంగా లేవు. కాకపోతే ఏంటంటే ఈ ట్రంప్ రిలేటెడ్ ఈ గోల మనం చూస్తున్నాము. ట్రంప్ వచ్చినప్పటి నుంచి కూడా చాలా మన ఇండియా మీద మరి ముఖ్యంగా చాలా అంటే ఈ టారిఫ్స్ పరంగా ఎక్కువ న్యూస్లు రావడం, దానివల్ల స్టాక్స్ పడ్డము ఆర్ మార్కెట్స్ వీక్ కావడం చూస్తున్నాము. ఈసారి కూడా అదే జరిగిందనమాట. అయితే ఓవరాల్గా అసలు ఫార్మా సెక్టర్ ఏంటి పరిస్థితి ఏంటి, ఎక్స్పోర్ట్స్ ఎలా ఉన్నాయి, డొమెస్టిక్ సేల్స్ ఏంటి, సో ఇప్పుడు ఏ కంపెనీస్ మనం ఇంకా స్ట్రాంగ్గా కొనుక్కోవాలి అనే అంశాలు మాట్లాడుకుందాం. డైరెక్ట్గా సబ్జెక్టులోకి వెళ్ళిపోదాము. ఇక ఫార్మా సెక్టర్ మన ఇండియాలో కానీ గమనిస్తే ఓవరాల్గా అటు మన తర్వాత డొమెస్టిక్ ప్లస్ ఎక్స్పోర్ట్స్ కలిపితే దగ్గరగా 5 లక్షల పైన, దగ్గర 5,20,000 కోట్ల బిజినెస్ అండి ఓవరాల్గా. మరీ ముఖ్యంగా లాస్ట్ అంటే ఎక్స్పోర్ట్స్ ఎప్పటి నుంచో ఫార్మా సెక్టారు ఎక్స్పోర్ట్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి. అయితే లాస్ట్ ఒక 3-4 ఏళ్ళుగా బాగా మనకి ఫార్మా సెక్టారు బాగా డొమెస్టిక్గా సేల్స్ పెరిగాయి, ఎక్స్పోర్ట్స్ పరంగా కూడా సేల్స్ పెరిగాయి. మన కంపెనీస్ దాదాపు గ్లోబల్గా అన్ని దేశాల్లోకి వెళ్ళి అక్కడ మార్కెట్ని క్యాప్చర్ చేయడం అనేది లాస్ట్ 4-5 ఏళ్ళలో జరిగింది. దానికి ముందు చూస్తే మన ఫార్మా సెక్టర్ బాగానే ఉండేది, కానీ కొన్ని క్వాలిటీ ఇష్యూస్ మన ఇండియన్ ఫార్మా కంపెనీస్ అంటే ఇక్కడ తయారు చేసి ఎక్స్పోర్ట్ చేసే దాంట్లో క్వాలిటీ విషయంలో కొంచెం అంత క్వాలిటీ ఉండేది కాదు. సో బట్ ఈ మధ్య కాలంలో అయితే అటువంటి ఇష్యూస్ అయితే రావట్లేదు. ఓవరాల్గా ఇంతకుముందు చెప్పినట్టుగా 5,10,000 కోట్లు అండి ఫార్మా బిజినెస్ మన ఇండియాలో. అందులో 2,75,000 కోట్లు 2,75,000 crores ఎక్స్పోర్ట్స్, 2,35,000 crores డొమెస్టిక్ సేల్స్ అనమాట. ఇది బ్రీఫ్గా. అయితే ఇప్పుడు రీసెంట్గా ట్రంప్ మనకి తెలిసిందే టారిఫ్స్ విధించడం జరిగింది. అది ఏంటి అంటే ఓన్లీ బ్రాండెడ్ డ్రగ్స్కి అనమాట. యుఎస్లో మన ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేసే బ్రాండెడ్ డ్రగ్స్ మీద. సో ఓవరాల్గా ఎక్స్పోర్ట్స్లో యూఎస్కి మనం యూఎస్ కాంట్రిబ్యూషన్ 35%. మన ఎక్స్పోర్ట్స్లో అంటే మన 2,75,000 crores ఎక్స్పోర్ట్లో
యుఎస్ కాంట్రిబ్యూషనే ఎక్కువ ఉంది. అది ఎంత అంటే 35% నాట్ క్రోర్స్, 35% అనమాట. అయితే ఈ 35%లో అన్నీ వస్తాయండి. అటు బ్రాండెడ్ వస్తాయి, జెనరిక్ వస్తుంది, ఏపీఎస్ వస్తుంది, తర్వాత బల్క్ వస్తుంది, తర్వాత ఫినిష్డ్ ప్రోడక్ట్స్ వస్తుంది, తర్వాత ఇంజెక్టబుల్స్. ఇట్లా ఫార్మాలో మళ్ళీ డిఫరెంట్ వర్టికల్స్ ఉంటాయన్నమాట. ఇంజెక్టబుల్స్, తర్వాత జెనరిక్, అదేవిధంగా ఏపీఐస్, తర్వాత బల్క్ అంటే మందు తయారు చేయడానికి కావాల్సిన బల్క్ ఏదైతే ముడి పదార్థాలు ఉంటే దాన్ని బల్క్గా ఎక్స్పోర్ట్ చేసే కంపెనీస్, ఫర్ ఎగ్జాంపుల్ అరబిందో ఫార్మ్ అనమాట. ఇట్లా అయితే ఈ టారిఫ్ అనేది దేని మీద విధించడం జరిగింది అంటే ఓన్లీ బ్రాండెడ్ ఇండియాలో తయారు చేసి అక్కడ అమెరికాలో అమ్మే బ్రాండెడ్ డ్రగ్స్ మీద మాత్రమే ఈ 100% టారిఫ్ ఉంది. ఈ మిగతా జెనరిక్ వీటి మీద అయితే లేదు. కాబట్టి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ బ్రాండెడ్ అనేది డ్రగ్స్ అనేది చాలా తక్కువ మనకి ఎక్స్పోజర్ అనేది ఉందండి యుఎస్లో. పెద్దగా లేవు, ఉంది కానీ బట్ కొన్ని కంపెనీస్కి మాత్రమే ఉంది. అంటే లైక్ రెడ్డీస్ ఒకటి, సన్ ఫార్మా ఒకటి, ఇటువంటి కంపెనీస్కి కొన్ని డ్రగ్స్ మాత్రమే బాగా అక్కడ పాపులర్. మిగతావన్నీ కూడా జెనరిక్ వర్షన్లో మనము ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలి అంటే సన్ ఫార్మాది ఒక ఇలుమియా అని ఉంది బ్రాండ్. ఇలుమియా అనే బ్రాండ్ అనేది ఉంది. ఇది ఏంటి అంటే ప్లాక్ సోరియాసిస్ కోసం వాడే మందు అనమాట. దాంట్లో మందు పేరు ఏంటి అంటే టిల్రాకీజుమాబ్ అనేది కెమికల్ నేము. బ్రాండ్ వచ్చి ఇలుమియా. ఇది యుఎస్లో బాగా సేల్స్ బాగుందండి. అంటే ఇటువంటి వాటికి కొంచెం ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్గా ఇంకోటి కూడా గమనించాల్సింది ఏంటంటే ఓవరాల్గా ఈ మందుకి గ్లోబల్గా సేల్స్ 12% ఉంటే ఒక సన్ ఫార్మాకి మాత్రం 17% సేల్స్ గ్రోత్ ఉందండి. అంటే సన్ ఫార్మాకే ఎక్కువ ఉంది. ఇటువంటివి కొంచెం మన ఇండియన్ ఫార్మా కంపెనీస్ కొంచెం ఎఫెక్ట్ ఉండొచ్చు. ఏవైతే బ్రాండెడ్ యుఎస్లో సేల్స్ ఉంటాయో బాగా అటువంటి కంపెనీస్కి కొంచెం సన్ కానివ్వండి, రెడ్డీస్ కానీ ఇటువంటి వాటికి ఉండొచ్చు. కానీ మిగతా కంపెనీస్కి పెద్దగా ఇది నెగిటివ్ అయితే కాదు. ప్లస్ ఇది ఎన్ని రోజులు ఉంటుంది ఏంటి అని మనం చెప్పలేమండి ఈ టారిఫ్ అనేది. ఇంకోటి ఏంటి అంటే సపోజ్ ఇదే సన్ ఫార్మా యుఎస్లో కన్స్ట్రక్షన్ చేసి అంటే అక్కడ వీళ్ళు ప్లాంట్ పెట్టి ఇదే ఇలుమియాని అక్కడ తయారు చేసి అమ్మితే మళ్ళీ దాని మీద టారిఫ్ ఉండదు. లేదా అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నా కూడా దాని మీద టారిఫ్ ఉండదు. మీరు అర్థం చేసుకోండి. సో కాబట్టి ఏంటంటే దీని తగ్గట్టుగా వీళ్ళు వేరే సొల్యూషన్ వెతుకుతారు. దీంతోపాటు మన ఇండియన్ ఫార్మా కంపెనీస్ ఏమవుతున్నాయంటే ఇంతకుముందు ఆల్రెడీ స్టార్టింగ్ నేను చెప్పినట్టుగా చాలా ఫాస్ట్గా గ్లోబల్గా అన్ని దేశాల్లోకి విస్తరించాయండి. ఒకవేళ ఇక్కడ తగ్గినా కూడా దీన్ని వేరే దేశంతో మనం లోటు పూడ్చుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి అంత కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. అట్ ద సేమ్ టైం డొమెస్టిక్ సేల్స్ అనేది మనకి బాగా పెరుగుతున్నాయి. అది గమనించండి. డొమెస్టిక్ సేల్స్ చాలా బ్రహ్మాండంగా ఎక్స్పోర్ట్స్ కన్నా డొమెస్టిక్ సేల్స్ మన ఇండియాలో చాలా ఫాస్ట్గా ముందుకు వెళ్తున్నాయి. కాబట్టి మీరు ఫార్మా స్టాక్స్లో ఆల్రెడీ ఉంటే, పెద్ద కంపెనీస్లో ఉంటే మీరు కంగారు పడి ఎగ్జిట్ కావకండి, ఉంచండి. ఇవన్నీ కూడా ఈ నాయిస్ అనేది కొన్ని రోజులకి సర్దుబాటు అయిపోతుంది. ఇంకోటి కూడా ఏదంటే యుఎస్ ఇటువంటి నిర్ణయాలు తీసుకొని గతంలో కూడా చెప్పాను నేను ఎక్కువ కాలం ఉండలేదన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఇదే మందుని అక్కడ తయారు చేసి అక్కడ అమ్ముకోవాలి అంటే మళ్ళీ రేట్ ఎక్కువైపోతుంది. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయండి. చాలా కంపెనీస్ ఏం చేస్తాయంటే ఇండియన్ పెద్ద కంపెనీస్ తయారు చేసే మందుల్ని వాళ్ళు ఇంపోర్ట్ చేసుకొని వాళ్ళు బ్రాండ్స్ వేసుకుంటారు. మన ఇండియాలో జరుగుతుంది ఇప్పుడు ఎక్స్పోర్ట్స్ అంతా కూడా ఎక్కువగా అదే ఉంది. అన్ని కంపెనీస్ కూడా ఏంటంటే జెనరిక్ వర్షన్లో వాళ్ళకి ఇస్తాయి. వాళ్ళు ఏంటంటే వాళ్ళ బ్రాండ్ వేసుకొని అక్కడ కంపెనీస్ వాళ్ళ బ్రాండ్ వేసుకొని వాళ్ళు అమ్ముకుంటారు. మ్యానుఫ్యాక్చర్ ఏమో మన ఇండియన్ నుంచి ఉంటాయన్నమాట. మెజారిటీ అట్లా ఉంది. కొన్ని అయితే ఇప్పుడు చెప్పినట్టుగా కొన్ని మందులు అయితే మన ఇండియాలో తయారు చేసి మన బ్రాండెడ్ అక్కడ అమ్ముతున్నారు. ఇక్కడ తయారు చేసి అక్కడ మన ఇండియన్ కంపెనీస్ బ్రాండెడ్ వాటికి ఎక్కువ మార్జిన్స్ ఉంటాయండి. అది వేరే విషయం అనుకోండి. అయితే ఇప్పుడు ఇలిమియా అనేది మన ఇండియాలో అసలు సేల్స్ లేదండి. దీనికి ఇది కొంచెం కాంప్లెక్స్ అంటే వాడకం అనేది లేదు. ఎందుకంటే సూపర్ స్పెషలైజేషన్ మన ఇండియాలో ఇప్పుడే లాస్ట్ 2-3 ఏళ్లలో పెరిగింది. ఇటువంటి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్, అడ్వాన్స్ మందులు మన ఇండియాలో ఇంకా వాడకం తక్కువ ఉన్నాయి. మన ఇండియాలో దాదాపు సేల్స్ ఏదో ఎక్కడో ఒక చోట ఉన్నాయి తప్ప సేల్స్ అయితే లేదు. ఇది దగ్గరగా 60,000 మన ఇండియన్ కరెన్సీలో ఈ ఇంజెక్షన్ వచ్చి 60,000 అనమాట. సో ఏదేమైనప్పటికి కూడా ఇది ఓవరాల్గా, కాబట్టి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. అయితే ఈ టైంలో ఏం చేయాలి? మన డొమెస్టిక్ మీద ఆధారపడిన కంపెనీస్ ఉన్నాయండి. మీరు అంతా ఎక్స్పోర్ట్స్ మీద భయం అనుకుంటే
ప్యూర్ డొమెస్టిక్ సేల్స్ మీద ఆధారపడిన కంపెనీ, ఒక మంచి కంపెనీ ఒకటి ఉంది, దాని గురించి చెప్తాను నేను. అది ఎరిస్ లైఫ్ సైన్సెస్. ఇది కానీ గమనిస్తే 1588 రూపీస్ దగ్గర ఉంది. దీనికి కంప్లీట్గా 90% అంతా కూడా డొమెస్టిక్ బేస్డ్ ఫార్మా కంపెనీ. అందులోనూ కూడా ఇది ఎక్కువగా డయాబెటీస్ మీద 32% వీళ్ళకి డయాబెటీస్ మీద ఉంది. తర్వాత కార్డియాలజీ మీద వీళ్ళకి ఒక 18% దాకా ఉందన్నమాట. సో దీన్ని వాల్యుయేషన్స్ పరంగా కానీ గమనిస్తే 21,000 మార్కెట్ క్యాప్ వచ్చి 21,500 crores. పిఈ పరంగా 55 పిఈ ఉంది. డెట్ పరంగా 2,478 ఉంది. పర్లేదండి. ఇప్పుడు మీకు మళ్ళీ అగైన్ పిఈ ఎక్కువ ఉంది అంటారు, కానీ గ్రోత్ బాగుందండి. ఇండియన్ ఫార్మా కంపెనీస్లో దీని గ్రోత్ కానీ గమనిస్తే 2019కి ఇప్పటికి గ్రోత్ కానీ గమనిస్తే 194% గ్రోత్ ఉంది. 2019లో 982 crores ఉంటే ఈరోజు 2,894 crores ఉందన్నమాట. గ్రోత్ బ్రహ్మాండంగా ఉంది. తర్వాత వీళ్ళ బిజినెస్ మోడల్ అంతా కూడా ఏంటి అంటే చాలా స్మార్ట్గా డొమెస్టిక్ సేల్స్ మీద ఆధారపడి, తర్వాత రీసెంట్గా ఇనార్గానిక్ గ్రోత్ కోసం ఏం చేశారంటే డాక్టర్ రెడ్డీస్ నుంచి కొన్ని డెర్మటాలజీకి చెందిన డ్రగ్స్ని బ్రాండ్స్ని వీళ్ళు కొనుక్కున్నారు. అదేవిధంగా గ్లెన్మార్క్కి చెందిన కొన్ని బ్రాండ్స్ని వీళ్ళు కొనుక్కున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ డీమిలన్ అని ఉంటుంది. డీమిలన్ అనేది గ్లెన్మార్క్ వాళ్ళదనమాట. అది ఏంటి అంటే కోజిక్ యాసిడ్ ఆల్ఫా ఆర్బిటిన్ బేస్డ్ పిగ్మెంటేషన్ కోసం వాడే దాన్ని వీళ్ళు తీసేసుకున్నారు. అదేవిధంగా డాక్టర్ రెడ్డీస్ది హైడ్రో జెల్ అని ఉంటుంది, వూండ్స్ డ్రెస్సింగ్లో వాడతారు, అది రెడ్డీస్ వాళ్ళది, దాన్ని వీళ్ళు తీసుకున్నారు. ఈ విధంగా వీళ్ళు ఏంటి అంటే గ్రోత్ కోసం ఇక్కడి నుంచి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. వేరే కంపెనీస్ బ్రాండ్స్ని కొంటున్నారు. కాబట్టి నెక్స్ట్ ఒక 2-3 ఏళ్లలో మంచి అటు ఆర్గానిక్గా ఇనార్గానిక్గా మంచి గ్రోత్ అనేది ఇందులో కనపడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎరిస్ లైఫ్ సైన్స్ని లాంగ్ టర్మ్ కోసం ప్రతి ఒక్కరు కూడా మంచి కరెక్షన్స్లో కొనుక్కోవడానికి ప్రయత్నం చేయండి. ఎవరు కూడా ఫార్మా స్టాక్స్ అమ్మకండి. ఫ్యూచర్ అంతా కూడా మనం పదే చెప్తూ ఉంటాము. అటు డొమెస్టిక్గా మనకి సేల్స్ పెరుగుతున్నాయి. ఇంకా ఇంతకుముందు చెప్పినట్టుగా సూపర్ స్పెషలైజేషన్ మన ఇండియాలో ఇప్పుడిప్పుడే బాగా ఊపందుకుంది. ఫ్యూచర్లో కాంప్లెక్స్ డ్రగ్స్ కూడా వాడకం ఇండియాలో బాగా పెరుగుతుంది. కాబట్టి డొమెస్టిక్ బేస్డ్ వాటిలో ఉండడం బెటరు. ఈవెన్ ఎక్స్పోర్ట్స్ కూడా ఉండండి. మీరు ఎగ్జిట్ కావకండి, ఫార్మా స్టాక్స్లో భయపడి ఎగ్జిట్ కావకండి. ఫైనల్గా చెప్పొచ్చేది అదే. ఇంకోటి ఏంటంటే మ్యాన్కైండ్ ఫార్మా అని ఉంది. ఇది కూడా కంప్లీట్గా డొమెస్టిక్ సేల్స్ మీద ఆధారపడిన కంపెనీ. వీళ్ళ బిజినెస్ మోడల్ మాత్రం గమ్మత్తుగా ఉంటుంది. అంటే తక్కువకి ఆఫర్ చేస్తారనమాట మందులు. దాదాపు అన్నిట్లో ఉన్నారు వీళ్ళు, ఇందులో లేదని కాదు, అన్నిట్లో ఉన్నారు. ఎక్కువగా కార్డియాలజీ నుంచి వస్తుంది. దాని తర్వాత వీళ్ళకి అంటే యాంటీబయాటిక్స్ అనమాట, వాటి మీద వీళ్ళకి రెవెన్యూస్ వస్తాయి. అంటే కార్డియాలజీ అంటే ఈవెన్ హైపర్ టెన్షన్కి వాడే డ్రగ్స్ని కూడా కార్డియాలజీ కిందకు వస్తుందండి. అంటే ఏఆర్బీస్, ఏసీఈస్, బీటా బ్లాకర్స్ ఇవన్నీ కూడా కార్డియాలజీ కిందకే వస్తాయి అన్నమాట. కాబట్టి ఏంటంటే ఈ 2 కంపెనీస్ ఎరిస్ లైఫ్ సైన్సెస్ ఒకటి, తర్వాత మ్యాన్కైండ్ ఒకటి, ఈ 2 కూడా ప్రతి కరెక్షన్లో కూడా కొనుక్కోండి. లాంగ్ టర్మ్కి బాగానే ఉంటాయి. మీరు ఇంకా మిగతా ఇప్పుడు మ్యాన్కైండ్ విషయానికి వస్తే 1,00,000 కోట్లు మార్కెట్ క్యాప్ అనమాట. రీసెంట్గా లిస్ట్ అయింది ఒక 2 years 1.5 year బ్యాక్ అనమాట. లిస్ట్ అయిన దగ్గర నుంచి పెరుగుతూ ఉంది. సో ఇంకా కరెక్షన్స్లో కొనుక్కోండి. ఇంకోటి ఏంటంటే ఇది పెద్ద కంపెనీస్లో హైయెస్ట్ గ్రోత్ ఉన్న కంపెనీ అండి మ్యాన్కైండ్. వీళ్ళ బిజినెస్ స్ట్రాటజీ అంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఓటీసీ మీద బాగా వీళ్ళ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా తక్కువ రేటుకి అందిస్తారు మందులు, క్వాలిటీ పరంగా బాగుంటాయి. కాబట్టి మ్యాన్కైండ్ ఒకటి, ఎరిస్ లైఫ్ సైన్సెస్ ఒకటి మీరు కొనుక్కోవచ్చు. మరి ముఖ్యంగా ఇప్పుడు మ్యాన్కైండ్ కన్నా ఎక్కువగా ఎరిస్ మీదే నేను లాంగ్ టర్మ్కి మీకు మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి కరెక్షన్స్లోనూ దీని మీద మీరు యాడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది ఈ వీడియో. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి.